చల్లని వింటర్లో వేడి వేడి సూప్ తాగితే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా మీ పిల్లలకి సూప్ ఇస్తున్నారా? ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫాలో అయిపోయి రేపే చేసి పెట్టండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేస్తున్నాం చికెన్ కార్న్ సూప్. మరి ముందుగా కావాల్సింది ఏంటంటే మనకి చికెన్ స్టాక్. ఇందులో మనం ఉల్లిపాయలు, బే లీఫ్, అలాగే మిరియాలు, ఇంకా చికెన్ వేసి బాగా బాయిల్ చేస్తే మనకు చికెన్ స్టాక్ రెడీ అవుతుంది. అయితే ఇలా ఉడుకుతున్న చికెన్ స్టాక్లో మనం సూప్ పౌడర్ వేయాలి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇది వేయడం వల్ల స్టాక్ ఫ్లేవర్ ఇంకా పెరుగుతుంది, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి కొంచెం లైట్గా కలుపుకుందాం. అయితే ఈ చికెన్ స్టాక్ ఇలాగే బాయిల్ అవుతూ ఉండాలి. సో అది బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం కొంచెం గార్లిక్ తీసుకుందాం. గార్లిక్ని కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనం క్రష్ చేస్తే సరిపోతుంది. ఇలా క్రష్ చేస్తే సరిపోతుంది. సో ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ సూప్కి ఆనియన్ని మనం సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. సో సన్నగా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో మనం కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే నూనె వేసుకోవాలి. సూప్కి ఎక్కువ నూనె అవసరం లేదు. కొంచెం నూనె వేడయ్యాక మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేయాలి. కొంచెం వేడైన తర్వాత వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేడి అవ్వాలి నూనె. వేడి అయిన నూనెలో వెల్లుల్లిపాయ వేసేసి వెల్లుల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసిన తర్వాత లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఎక్కువగా బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లైట్గా ఆ ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు లైట్గా వేగాయి కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న చికెన్, ఇందులో బోన్స్ ఏమీ ఉండకుండా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మనకి బ్రెస్ట్ పీస్ అయితే బాగుంటుంది. సన్నగా తరుక్కున్న చికెన్ వేసేద్దాం. చికెన్ కొంచెం కుక్ అయ్యే లోపల మనం కాస్తంత కార్న్ఫ్లవర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది కదా. అందులో ఇంకా మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు కార్న్ఫ్లవర్ని మనం వాటర్లో కలుపుకున్న తర్వాత చికెన్లో వేసేయాలి. చికెన్లో వేసి కాస్తంత సోయా సాస్ కూడా వేసేసి ఒకసారి కలుపుదాం. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుంటున్న చికెన్ స్టాక్ని ఇందులో వేయాలి. ఇందులో ఏమీ రాకుండా జస్ట్ ప్లెయిన్ స్టాక్ మటుకే వేయాలి. సో స్టాక్ వేసి చికెన్లో కలుపుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు కొంచెం మంట ఎక్కువగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం బాయిల్ చేసుకున్న చికెన్, ఆనియన్, ఇంకా బే లీఫ్, మిరియాలు ఇవన్నిటి వల్ల మనం చేసుకున్న స్టాక్కి మంచి ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ప్లెయిన్ చికెన్ స్టాక్ వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, మనం స్టాక్ వేసుకున్న తర్వాత బాయిల్ అవుతుంది కదా, ఇందులో మనం ఫ్రెష్ స్వీట్ కార్న్ ని వేసుకోవాలి. ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసుకొని ఒకసారి కలుపుతూ ఉందాం. చూడండి, ఇక్కడ చికెన్ కార్న్ సూప్ ఆల్రెడీ బాయిల్ అవుతుంది కదా. ఇలా కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక గుడ్డు తీసుకొని ఒక బౌల్లో ఇలా బీట్ చేసుకోవాలి. సో ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఇలా సూప్ని ఫస్ట్ ముఖ్యంగా మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా, మర్చిపోయాం. అయితే స్టాక్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుందాం. ఇంకా సోయా సాస్ వేసాం కదా, సోయా సాస్లో చాలా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. అలాగే కాస్తంత మిరియాల పొడి కూడా, మిరియాల పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ని మెల్లిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మొత్తం ఎగ్ స్ప్రెడ్ అవుతుంది, లేదంటే ఒకే దగ్గర ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఎగ్ మనం కలుపుతూ ఉంటే ఎంత మంచిగా కనిపిస్తుందో, అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎగ్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడు ఎగ్లో ఉన్న పచ్చివాసన తెలియకుండా ఉంటుంది. ఎగ్ వేసేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అయితే ఇక్కడ పక్కన ఒక స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక క్యూబ్ వెన్న వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక క్యూబ్ వెన్న వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వెన్న తీసేసి బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. చాలా చిన్న మంటలో బ్రెడ్ని లైట్గా చిన్న మంట పెట్టి టోస్ట్ చేసుకోవాలి, 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. మన చికెన్ సూప్ రెడీ అయిపోయింది, మన చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. అయితే చివర్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వావ్, సూపర్గా ఉంది కదా, చూస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ముఖ్యంగా వింటర్లో మటుకి ఏదైనా స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి ఇలా వేడి సూప్ ఇచ్చామనుకోండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈవినింగ్ టైంలో ఎప్పుడు టీ తాగడమేనా, అప్పుడప్పుడు ఇలా సూప్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఇప్పుడు రెగ్యులర్గా పాలే కాకుండా అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఇలాంటి సూప్స్ ఇస్తే వాళ్ళకి హాయిగా ఉంటుంది. సూప్ తాగిన తర్వాత మనకు కాసేపటికి ఆకలి కూడా వేస్తుంది కదా, పిల్లలు సూప్ తాగి బయట కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత భోజనం కూడా చక్కగా చేస్తారు. సో ఇప్పుడు సూప్ అయితే రెడీ అయిపోయింది కదా. అలాగే చూడండి, ఇటు సైడ్ బ్రెడ్ కూడా చక్కగా టోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సూప్ని సూప్ బౌల్లో వేసుకుందాం. సూప్ బౌల్లో సూప్ వేసుకొని ఇక్కడ బ్రెడ్ కూడా టోస్ట్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని ఇలా పెట్టేసి పక్కన ఇంకొక ప్లేట్ తీసుకొని దీంట్లో బ్రెడ్ పెట్టుకుందాం. ఎప్పుడు కూడా మనం సూప్ తాగేటప్పుడు కంటిన్యూగా మనం సూప్ తాగలేము. దాని పక్కన బ్రెడ్ ఉందనుకోండి, 2 స్పూన్లు సూప్ తాగిన తర్వాత బ్రెడ్ తింటే కనుక మళ్ళీ నెక్స్ట్ స్పూన్తో సూప్ తాగేటప్పుడు ఫ్రెష్గా మళ్ళీ అదే టేస్ట్ వస్తూ ఉంటుంది. అదే కంటిన్యూగా మనం సూప్ తాగామనుకోండి, ఆ టేస్ట్ మనకి తెలియదు. కాబట్టి మధ్య మధ్యలో ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ తింటే ఆ ఫీలింగే వేరు. సో ఇప్పుడు టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని మనం చిన్నగా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు చిన్నగా బ్రెడ్ కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టి అలాగే మనం రెడీ చేసుకున్న చికెన్ కార్న్ సూప్ని కూడా ఇలా పెట్టేస్తే ఇంకేముంది,
మనం చేయాలనుకున్న చికెన్ కార్న్ సూప్ రెడీ అయిపోయినట్టే. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఇంకేం కావాలి, ఇంకేం అవసరం లేదు కదా. మరి రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, రేపు పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి ఖచ్చితంగా చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చికెన్ కార్న్ సూప్ తయారు చేయ విధానం: ముందుగా ఒక బాండీలో ఉన్న చికెన్ స్టాక్ లో సూప్ పౌడర్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న చికెన్ ను వేసి ఉడికించి వాటర్ లో కార్న్ ఫ్లోర్ కలిపి అందులో వేసుకున్న తర్వాత సోయా సాస్, ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ స్టాక్, ఉప్పు, స్వీట్ కార్న్, మిరియాల పొడి వేసి ఉడికించిన తర్వాత బీట్ చేసుకున్న గుడ్డుని వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో కాస్త బటర్ వేసి బ్రెడ్ ని 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్ వేసి కాసేపు ఉడకబెట్టుకుంటే మనకి కావాల్సిన చికెన్ కార్న్ సూప్ రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే ఏం పర్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. మరి చూసారు కదా, ఈ రోజు మనం చేసిన చికెన్ కార్న్ సూప్ బాగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీకి కావాల్సిన మంచి ఐటెంతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.